వెంకటలక్ష్మి డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్ ట్రయల్స్, మ్యారేజ్ ట్రయల్స్ ఒకేసారి వేస్తూ ఏది ముందు సెట్ అయితే అందులో సెటిల్ అయిపోవాలని కలలు కంటూ గాలిలోనే మేడలు కట్టేస్తుంది. చిన్నప్పటి నుంచి అంతే. తనకి ఒక అక్క, పేరు భాగ్యలక్ష్మి, తండ్రి రమేష్ రోజు కూలి, తల్లి బుజ్జమ్మ, ఇంట్లోనే ఉంటుంది. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం. భాగ్యలక్ష్మికి పెద్దగా చదువు అబ్బకపోవడంతో 10 ఫెయిల్ అయిపోయింది. అప్పటినుంచి 3 సార్లు రాసిన ఫలితం లేకపోవడంతో ఏ ఉద్యోగానికి వెళదామన్న కనీసం 10 పాస్ అవ్వాలని చెప్పడంతో ఇంట్లోనే ఉండిపోయింది. చదువు రాకపోయినా చిన్నప్పుడు నుంచి అమ్మమ్మ దగ్గర ఎక్కువ పెరగడంతో ఆవిడ వంటల రుచులను, ఏ వంటకం ఎలా చెయ్యాలో బాగా నేర్చేసుకుంది. ఇంట్లో ఉండి ఇంటికి భారం కాకూడదని క్యాటరింగ్ పనికి వెళ్లి వండేది. తండ్రి కష్టం చూడలేక ఎంతో కొంత తాను ఇంటి బాధ్యత తీసుకోవాలనుకుంది. తండ్రి మాత్రం పిల్లలు కష్టం మీద నేను బ్రతకలేనే, పెద్దమ్మాయిని చదువుకోమని అని చెప్పినా, నాన్నా, నేనేం కష్టపడ్డం లేదు, తిని కూర్చోకుండా ఏదో నాకొచ్చిన పని చేసుకుంటా అని పనికి వెళ్ళిపోయేది. వెంకటలక్ష్మికి మరి గొప్పగా చదువు రాకపోయినా సప్లైలు రాసి పాస్ అయిపోయేది. ఎలా అయినా పాసయ్యామా లేదా అనే కదా చూస్తారు అని అనుకునేది. భాగ్యలక్ష్మి చేతి వంటకి మంచి పేరు రావడంతో తానే ఎందుకు ఒక చిన్నపాటి బిజినెస్ స్టార్ట్ చెయ్యకూడదు అనుకుంది. అదే మాట ఇంటికొచ్చి అమ్మకి చెప్పింది. ఎంత అవుతుందే, కొత్తగా మనం పెట్టాలంటే అని అడిగింది వాళ్ళ అమ్మ. ఎటు లేదన్న ఒక 50,000 వరకు అవుతుందే అనింది. వామ్మో, ఇప్పుడు ఇది నీ వంటలకి పెట్టేస్తే పెళ్లికి ఎలా చెయ్యాలే వద్దు, ఏదో 5,000 వరకు అయితే సర్దొచ్చు, నువ్వు ఆ పనికే వెళ్ళు, సంబంధాలు చూస్తున్నాంగా, వస్తే ఏదో ఒకటి చేసేస్తాం అని చెప్పింది. కొంచెం బాధపడి ఆ 5,000తో ఏదో ఒకటి చేసి షాప్స్కి వేద్దాం అనుకుని, అమ్మా, ఆ 5,000 అయినా పర్లేదు, ఇవ్వు అని అడిగింది. జాగ్రత్త, నీకెందుకు ఈ బిజినెస్ గీసినెస్, చక్కగా ఏదో ఒక పని చేసుకుంటున్నావు, కొద్ది రోజులు ఆగితే పెళ్లి చేసేస్తాం, తర్వాత ఇంట్లో కూర్చుని భర్తకి, పిల్లలకి వండి పెట్టుకున్నావా, చక్కగా సంసారం చేసుకోక. అవన్నీ వింటున్న వెంకటలక్ష్మి, అప్పుడే అంత దూరం ఆలోచిస్తున్నావు ఏంటమ్మా, అసలు ఇది 10 పాస్ కాలేదని ఎన్ని సంబంధాలు పొయ్యాయి. 2 సంవత్సరాల నుండి చూస్తున్నారు, ఒక్కటైనా సెట్ అయిందా, దీనికి కాకుండా నాకు చెయ్యరు, వచ్చేవాళ్లు నన్ను చేసుకుంటామంటే ఒప్పుకోరు, అసలు నాకు పెళ్లి చేసే ఉద్దేశం లేదా అని నిష్ఠురంగా అడిగింది. బుజ్జమ్మ వెంటనే, నోరు మూసుకో, దానికి కాకుండా నీకు చేస్తే రేపు దాన్నెవరు చేసుకుంటారు, అంత డబ్బు పెట్టి చదివినందుకు ఒక ఉద్యోగం చేసి నెల జీతం అయినా నా మొహాన కొట్టు అని హేళన చేసి అడిగింది. అదేం వంటలక్క ఉద్యోగం కాదు, వెళ్లగానే ఇవ్వడానికి, కంప్యూటర్ ఉద్యోగం అని మూతి తిప్పుతూ వెళ్ళిపోయింది. ఈ మాటలన్నీ తనకి అలవాటే కావడంతో నిట్టూర్చి పనికి వెళ్ళిపోయింది భాగ్యలక్ష్మి. సాయంత్రం ఇంటికొచ్చి, అమ్మా, నేను 2 రోజులు లీవ్ పెట్టాను, డబ్బులిస్తే రేపు మార్కెట్కి వెళ్లి సరుకులు తెచ్చుకుంటాను, వస్తు 2 షాప్స్లో ఐటమ్స్ మాట్లాడి రేట్ కూడా మాట్లాడి వచ్చాను అంది. ఆ మాటలు తండ్రి వింటూ, అవసరం లేదమ్మా, పెళ్లివాళ్లు వచ్చే వారం వస్తామన్నారు, ఈ పనులేవి పెట్టుకోకు అని హెచ్చరింపుగా చెప్పాడు. ఒక్కసారి ట్రై చేస్తాను నాన్నా, ప్లీజ్, షాప్ వాళ్లకి చెప్పి వచ్చాను, వెయ్యకపోతే మాట పోతుంది అని చూసింది. సరే అని 5,000 ఇచ్చారు. మరుసటి రోజు మార్కెట్కి వెళ్లి బియ్యం పిండి కుట్టించుకుని లడ్డు, కారస్ చెయ్యడానికి నూనె, శనగపిండి, పప్పు చెక్కలు, అరిసెలు చెయ్యడానికి ముడి సరుకులు, ప్యాకింగ్కి కవర్లు అన్నీ కలిపి 3,000కి తీసుకొని ఇంటికొచ్చింది. సగం వస్తువులు ఒక రోజు, మిగిలినవి ఇంకో రోజు చేసి ఆటో మాట్లాడుకుని శాంపిల్స్ అన్నీ ఒక బాక్స్ వేసుకొని ముందుగా మాట్లాడుకున్న షాప్స్ దగ్గరకు వెళ్ళింది. షాప్ వాళ్లు టేస్ట్ చూసి బాగుండడంతో ముందు మాట్లాడుకున్న రేట్కే తీసుకున్నారు. వేరే ఐటమ్స్ కూడా కావాలని ఆర్డర్ ఇచ్చి అడ్వాన్స్గా 10,000 ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకుని ఇంటికొచ్చి అడ్వాన్స్ డబ్బులు పక్కన పెట్టి మిగిలిన డబ్బులు చూసుకోగా 6,000 ఉన్నాయి. నాన్న ఇచ్చిన డబ్బులో గ్యాస్, ముడి సరుకులు అన్నీ వేసుకున్న 4,000 దాటకపోవడంతో ఎటు చూసినా 2,000 పైనే ఆదాయం వచ్చింది. తల్లికి చెప్పడంతో సంతోషించి, అయినా ఆర్డర్లు ఎప్పుడు రావే, ఉద్యోగంలాగా సేఫ్టీ ఉండదు అని వారించింది. ఇంకా చేసేది లేక ఉద్యోగం, వ్యాపారం 2 చేసేది. పెద్ద కూతురు కష్టపడుతూ ఉండడంతో వెంకటలక్ష్మిని ఆర్డర్స్, షాప్ వరకు వేసి రమ్మనేవారు. అవన్నీ తీసుకెళ్లడం, మా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే నవ్వుతారు, నేను తీసుకెళ్లను అని చెప్పేయడంతో ఆ పని కూడా భాగ్యలక్ష్మినే చేసుకునేది.
వచ్చిన సంబంధం వాళ్లు కూడా చెల్లిని చేసుకుంటా అనడంతో తండ్రి పెద్దమ్మాయికి చెయ్యకుండా చిన్న అమ్మాయికి చెయ్యం అని ఖచ్చితంగా చెప్పి పంపేశారు. దానితో అగ్గిమీద గుగ్గిలం అయింది వెంకటలక్ష్మి. నాన్న, ఎందుకు ఈ గొడవలు దానికే చేసేయండి, నాకు రాసిపెట్టినప్పుడు అవుతుంది అని నిరాశగా చెప్పింది. అన్ని బాగుంటేనే జరగట్లేదమ్మా, ఇంక దానికి పెళ్లి చేశామంటే సంబంధాలు ఇంటివరకు కూడా రావు అన్నాడు. ఇంతలో వ్యాపారం కూడా బాగా పుంజుకోవడంతో ఉద్యోగం మానేసి ఫుల్ టైం వ్యాపారం మీదే దృష్టి పెట్టింది. స్నాక్సే కాకుండా ఇంకో 2 వంట మనుషులని పెట్టుకుని చిన్నపాటి క్యాటరింగ్ సర్వీస్ స్టార్ట్ చేసింది. భాగ్యలక్ష్మి కేటరింగ్ అనే పేరు కూడా బాగానే వ్యాపించింది. ఈ సంవత్సరంలో చాలానే మారాయి. దాచిపెట్టుకున్న డబ్బుకి కొంచెం లోన్ తీసుకుని చిన్న పాటీళ్లు 1 కొనుక్కున్నారు. భాగ్యలక్ష్మి అన్నీ సౌకర్యాలు చేకూర్చింది. బాడుగ ఇంట్లో నుంచి సొంత ఇంట్లోకి మారారు. వెంకటలక్ష్మిని కంప్యూటర్ కోచింగ్కి చేర్పించింది. మెల్లగా ఆదాయం నెలకు 50,000కు పైనే దాటింది. 2 మనుషుల నుంచి 5 మందికి పని కల్పించింది. అంత బాగా నడుస్తుంది అనుకుంటున్న టైంలో వెంకటలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. తనతో పాటు కంప్యూటర్ క్లాస్లో కోచింగ్ తీసుకుంటున్న ప్రసాద్ అనే అబ్బాయిని ప్రేమించి ఆ అబ్బాయికి ఉద్యోగం రావడంతో ఇంట్లో చెప్తే పెళ్లికి ఆగమంటారని రహస్యంగా గుళ్ళో చేసుకుంది. ఇక చేసేదేమీ లేక 2 తిట్లు తిట్టి ఇంటికి పిలిచి చిన్నపాటి రిసెప్షన్ చేసి అబ్బాయి వాళ్లు అడిగిన కట్నం ఇచ్చి అత్తారింటికి పంపారు వెంకటలక్ష్మిని. చెల్లికి పెళ్లయిందన్న విషయము తెలియగానే చాలామంది సంబంధం వద్దని తిప్పి పంపేశారు. మనసులో బాధ గుండెని పిండుతున్నా బయట పడకుండా వ్యాపారం చేసేది. అలాగే ఇంకో సంవత్సరం గడిచిపోతుంది. వ్యాపారం బాగా సాగుతున్నా పెళ్లి మాత్రం వెనక్కిపోతుంది. ఇంతలో వెంకటలక్ష్మి కన్సీవ్ అవ్వడంతో పుట్టింటికి చేరింది. ప్రసాద్ది చిన్న ఉద్యోగం, చిన్న జీతం కావడంతో అప్పటివరకు ఏ ఇబ్బంది లేకుండా తల్లి, తండ్రిని చూసుకుంటూ చెల్లెల్ని చదివించాడు. ఇప్పుడు హాస్పిటల్ ఖర్చులు, ఇంటి ఖర్చులు, చెల్లెలి ఫీజు అన్నీ చూసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది. అదే విషయానికి మామగారికి చెప్పడంతో తొలి కాన్పు మా బాధ్యతే కదా బాబూ, మీరు ఇంటి ఖర్చులు చూసుకోండి, అమ్మాయి డెలివరీ ఖర్చులు మేము పెట్టుకుంటాం, అదే పద్ధతి అని చెప్పాడు. మామగారికి సరే అని తల ఊపి వెంకటలక్ష్మిని పుట్టింట్లో వదిలి వెళ్ళిపోయాడు. భర్త తండ్రి దగ్గర అలా డబ్బులు లేవు అని చెప్పడం తన ప్రెస్టీజ్ దెబ్బతీయడంతో కోపంతో ఇంట్లో వాళ్లతో కావాలని గొడవ పెట్టుకునేది. ప్రెగ్నెంట్గా ఉండడంతో ఇంట్లో వాళ్లే సర్దుకుని పోయేవారు. అప్పటివరకు కష్టపడి వచ్చిన భాగ్యలక్ష్మిని చూసి పెళ్లి పెటాకులు లేకుండా ఇంట్లో ఉందని హేళన చేసి మాట్లాడేది. అలా రోజులు గడుస్తూనే డెలివరీ అయ్యి వెంకటలక్ష్మికి ఒక పాప పుట్టింది. పుట్టింట్లో పురుడు ఘనంగా చేసి పాపకి చైన్, వెండి మొలతాడు, డ్రెస్లు, కాళ్లకి వెండి కంకణాలు కొనిపెట్టారు. అయినా మొహం మార్చుకుని కూర్చున్న వెంకటలక్ష్మిని చూసి దగ్గరకు వెళ్లి ఏమైందే, ఎందుకు మొహం అలా పెట్టుకున్నావు అని అడిగాడు తండ్రి. అప్పటికే ఫంక్షన్కి వచ్చిన వాళ్లు వెళ్లిపోవడంతో పాపకి వేసిన వస్తువులు తీసి విసిరికొట్టి మీ ముష్టి నాకేం వద్దు అని కోపంగా అరిచింది. ప్రసాద్ అయోమయంగా చూస్తూ పిచ్చి పట్టిందా అని విసిరికుట్టిన వస్తువులని తేబోయాడు. అప్పుడే అక్కడికి వచ్చిన బుజ్జమ్మ మీరు ఉండండి బాబు అని తానే అన్నీ పైకి తీసి ఏమే ఇంకేమైనా కావాలంటే అడుగు, నచ్చకపోతే మార్చుకుందాం, వస్తువులు విసిరికొట్టావే అని అరిచింది. కోపం కట్టలు తెంచుకుని నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయా కాబట్టి ఈ ముష్టి నాకు వేస్తున్నారు, అది ఇంట్లో నే తిష్టవేసుకుని కూర్చుంది కాబట్టి అది మహారాణి, ఈ ఆస్తిలో నాకు సగభాగం హక్కు ఉంది అని విషయాన్ని బయటపెట్టింది. అల్లుడు ఉన్నాడని కొంచెం తగ్గి ఏముందే ఆస్తి, నువ్వు సంపాదించావా, మీ తాత ఇచ్చిపోయాడా అని అడిగింది వెటకారంగా బుజ్జమ్మ. ఉన్న ఆస్తిలో సగం నాకు వస్తుంది అనడంతో అక్కడే ఉన్న రమేష్ ఆస్తి ఆస్తి అంటున్నవ్, ఎన్ని ఎకరాల పొలం ఉందేంటి, ఎంత భాగం నీకొస్తుంది అన్నాడు వెటకారంగా. మావయ్య మీరు ఉండండి, అదేదో తెలీక మాట్లాడుతుంటే అన్నాడు. తెలుసుకోవాలి బాబూ, ఇంకెప్పుడు తెలిసేది, ఒక బిడ్డకి తల్లయ్యాక కూడా తెలీకపోతే ఎలా అన్నాడు. నేనేం ఎకరాలు అడగలేదు, ఇంట్లో సగభాగం నాకు ఉంది, ఇల్లు అమ్మి నా డబ్బు నాకు ఇచ్చేయండి అంది. ఇంతలో తండ్రి మొత్తం ఇల్లు నువ్వే తీసుకో అమ్మాయి, ఆ డబ్బు ఏదో నువ్వే ఇచ్చేయి అన్నాడు. మామయ్య ఏంటి మీరు అన్నాడు ప్రసాద్, అంత డబ్బు మా దగ్గర లేదు, మాకు డబ్బు అవసరం, ఇల్లు అమ్ని నా వాటా నాకు ఇయ్యండి అని కూర్చుంది. ఇది మీ అక్క కష్టారజీతమే, మీ నాన్న సంపాదన, నీ పెళ్లికి కూడా రాలేదు,
నీ పెళ్లి కూడా అదే చేసింది. ఇలాగేనే కృతజ్ఞత చూపేది అని చీదరింపుగా చూసింది తల్లి. దాన్ని అలాగే నెత్తినేసుకుని పెళ్లి పెటాకులు లేకుండా చేశారు. ఇల్లు కూడా ఇలా మాయ మాటలు చెప్పి దానికే ఇచ్చేయండి అని కసురుకుంది. అక్కడే ఉన్న భాగ్యలక్ష్మి ఇక చెల్లి వినదని అర్థమయ్యి, సరే లక్ష్మి, ఆ డబ్బు నేనే అరేంజ్ చేసి ఇంకో నెల 2 నెలల్లో ఇచ్చేస్తాను, ఆస్తిలో సగభాగం సరేనా అంది. డబ్బు కూడా మార్కెట్ రేట్ ప్రకారం కావాలి, తేడా రాకూడదు అని అంది. సరే అన్నట్లు తలూపుంది భాగ్యలక్ష్మి. నువ్వు అవన్నీ తీసుకొని మన ఇంటికి రావద్దు లక్ష్మి అన్నాడు ప్రసాద్. అదేంటండి, నాకు రావలసిందేగా అడుగుతున్నాను అంది వెంకటలక్ష్మి. కాదు, అది నువ్వు సంపాదించింది కాదు, మీ నాన్నగారు సంపాదించింది కాదు. ఒక ఆడపిల్ల రెక్కలు ముక్కలు చేసి రాత్రి పగలు తేడా లేకుండా మగాడికి ఏమాత్రం తీసిపోను అని కష్టపడి చెమటూర్చి సంపాదించింది. ఆడపిల్ల కష్టారజీతం తీసుకొని మన కుటుంబం ఎలా బాగుపడుతుంది, అందుకే ఆ డబ్బు కావాలో నేను కావాలో తేల్చుకో అన్నాడు. అదేంటి ప్రసాద్, నేనేమైనా వేరే వాళ్లకి ఇస్తున్నానా? నా చెల్లెకే కదా నేను మీరు బాగుండాలని కోరుకునేదాన్ని. అలాంటిది నా వల్ల మీకు ఎలాంటి చెడు జరగదు అని చెప్పింది. చూడండి, మీ చెల్లెలి మీద మీకు ప్రేమ ఉంది, ఒప్పుకుంటాను, కానీ నాకు ఆత్మాభిమానం ఉంది. మీరు మా మంచి కోరే డబ్బు ఇవ్వొచ్చు, కానీ నేను తీసుకోలేను. దీనిని పొగరు అనుకోవద్దు. నాకు డబ్బు ఇబ్బందులు ఉన్నాయి, వాటిని ఎదుర్కోవడంలోనే జీవితం తెలుస్తుంది అని భార్య వైపు చూసి, చూడు లక్ష్మి, నేను పెళ్లి అప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఊహించుకున్న రంగుల ప్రపంచం వేరు, నాతో జీవితం వేరు అని. అలా అని నిన్ను గాలికి వదిలేయను. 3 పూట్ల తిండి పెడతాను. నలుగురిలో నీ హోదా, మన పిల్లల భవిష్యత్తు తగ్గకుండా తీసిపోకుండా చూస్తాను. అలాగే నాకు మా అమ్మ, నాన్న బాగోగులు, చెల్లికి పెళ్లి చెయ్యాల్సిన బాధ్యత ఉంది. ఇదే నా జీవితం, అన్నీ నా కష్టారజీతంతోనే చేస్తాను. కాదు, నాకు ఇలా సీదాసాదా బతుకు వద్దు అంటావా? ఇందాక నువ్వు అడిగావుగా, మీ అక్కని, అలాగే బ్రతికే, నాకు నీకు సంబంధం ఉండదు అని కఠినంగా చెప్పాడు. తండ్రి రమేష్ అల్లుడు చెప్పిందంతా విని సంతోషంగా నవ్వుతూ, అమ్మాయి వెంకటలక్ష్మి, నువ్వు నీ జీవితంలో చేసిన ఒక్క మంచి పని ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం, అది కూడా నీ హంగులకి పోయి వదులుకున్నావంటే నీ జీవితం ఎవరు బాగుచేయలేరు అన్నాడు. అది విని మూతి తిప్పి, ఈయనొకడు నా ప్రాణానికి ఆత్మ, ఆవకాయ అని రావాల్సిన మహాలక్ష్మిని తర్మేశాడు అని లోపల తిట్టుకుంది. రమేష్ మాత్రం ఇంక ఆగలేక, అల్లుడిని ఎప్పటినుంచో అడగాలనుకుని, అడిగితే ఏమనుకుంటాడో అని ఆగిపోయాడు. బాబు, నిన్నొకటి అడగాలయ్య అన్నాడు. చెప్పండి మామయ్య అన్నాడు. ఇన్ని ఆలోచించిన వాడివి ఇంట్లో ఒప్పించి చేసుకోకుండా అలా గుళ్ళో పెళ్లి చేసుకున్నవేమిటి అని అడిగాడు. నేను మీ అమ్మాయికి అదే చెప్పా మామయ్య, నేను వచ్చి మాట్లాడతా అని. మీ అమ్మాయి ఒప్పుకుంటేగా, మా ఇంట్లో ఇప్పుడు నా పెళ్లి అంటే ఒప్పుకోరు. నువ్వు ఇప్పుడు నన్ను చేసుకుంటావా, నన్ను చావమంటావా అని నా పీక మీద కత్తి పెట్టింది. ఇంక నాకు తప్పలేదు, నన్ను క్షమించండి మావయ్య అని అన్నాడు. అయిందేదో అయిపోయిందిలే బాబూ, నీలాంటి అబ్బాయి దాన్ని చేసుకోవడం దాని అదృష్టం అని సంతోషంగా నవ్వాడు. రేపు నేను బయలుదేరుతా మావయ్య, ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడు. ఇక్కడి నుంచే వెళ్ళకూడద ప్రసాద్ అంది భాగ్యలక్ష్మి. లేదండి, వెళ్ళాలి అని చెప్పాడు. అందరూ తిని నిద్రపోయారు. పొద్దునే భర్తని పంపించి బుజ్జమ్మ దగ్గరకి వెళ్ళి, అమ్మా, దానికి ఇంక పెళ్లి చెయ్యరా అని అడిగింది. చూస్తున్న కదే సంబంధాలు కుదరాలిగా, కుదిరితే ఈ సంవత్సరం చేసేసుకుంటాది అని చెప్పింది. అమ్మా, తెలిసిన సంబంధం ఒకటి ఉంది, మీరు మాట్లాడమంటే మాట్లాడుతా అని నేల చూపులు చూస్తూ చెప్పింది. నాన్నకి చెప్పవే, మంచి సంబంధం అయితే చేసేద్దాం అంది. మంచోళ్లే అనింది. మరి ఇంకేం, అబ్బాయి ఏం చేస్తాడు, వాళ్ళ కుటుంబం ఎలాంటిది అని అడిగింది. ఆయనకి చిన్న సూపర్ మార్కెట్ ఉంది, ఒక చెల్లి, పెళ్ళై 2 పిల్లలు. అమ్మ ఈ మధ్యనే చనిపోయింది. నాన్న ముసలాయన మంచం మీద ఉన్నారు. 2 పిల్లలు అని ఆగిపోయింది. చెల్లి పిల్లలు ఇక్కడే పెరుగుతున్నారా అని అడిగింది బుజ్జమ్మ. కాదు, ఆయనకే 2 పిల్లలు, భార్య పోయింది. పిల్లల్ని చూసుకోవడానికి ఇంకో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. మా ఇంటి దగ్గరే, ఎప్పుడో చెప్పాలనుకున్న ఈ హడావిడి అంతా అయ్యాక చెప్పుదామని ఆగా అని చెప్పింది. అంతే. ఆ మాట వినగానే 1 నిమిషం ఆలోచించకుండా చెంప చెల్లుమనిపించింది బుజ్జమ్మ. ఆ సౌండ్కి భాగ్యలక్ష్మి లోపలికి వచ్చి అమ్మా అని పిలిచింది. ఏమీ లేదు, దీనికి నోరు ఎక్కువైంది, నేను చెప్పాలే తగ్గించుకోమని అని భాగ్యలక్ష్మి వైపు చూసి వెళ్ళి పని చూసుకో అని చెప్పింది. భాగ్యలక్ష్మి వెళ్ళగానే చూడు,
ఇంకోసారి దాన్ని తక్కువ చేసి మాట్లాడావంటే కూతురువని కూడా చూడను. దానికి రాజాలాంటి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తామే, నీలాగా గుళ్ళో గోపురాల్లో చేయము, అన్నీ మా చేతుల మీదుగా చేసి మా ముచ్చట తీర్చుకుంటాము. ఈరోజు దాని పెళ్లి కాలేదని ఎంత ఎగతాళిగా మాట్లాడుతున్నావే, సొంత అక్క అని కూడా లేకుండా. ఆ రోజు నా పెళ్లి ఇలా జరగలేదే అని నువ్వు ఏడవకపోతే చూడు, ఇంకోసారి ఇలాంటి మాటలు నా దగ్గర మాట్లాడించకు, పో ఇక్కడి నుంచి అని అరిచింది. చెంపమీద చేయూసుకుని కోపంగా రూంలోకి వెళ్లి తన వస్తువులు, బట్టలు, పాప సామాన్లు అన్నీ సర్దుకుని అక్క ఎంత చెప్తున్నా వినకుండా వెళ్ళిపోయింది. తండ్రి చూస్తూ ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు. ప్రసాద్ ఆఫీస్కి వెళ్లడానికి బయటకు రావడంతో అప్పుడే ఆటో దిగుతున్న వెంకటలక్ష్మిని చూసి ఏదో గొడవ అయిందని అర్థం చేసుకుని ఆటో దగ్గరికి వెళ్లి లగేజ్ తీసుకుని ఇంటి బయట ఉండమని లోపలికి వెళ్లి వాళ్ల అమ్మని పిలిచాడు. మొదటిసారి పాపతో వచ్చిందని దిష్టి తీసి లోపలికి పంపారు. ఏమైంది లక్ష్మి, రావాలనుకుంటే పొద్దున్న నాతోనే రావచ్చు కదా, కాసేపు వెయిట్ చేసి తీసుకొచ్చేవాడిని అన్నాడు. ఏం మాట్లాడకుండా చూడండి, నేను ఇంక ఆ ఇంటికి వెళ్లను, వాళ్లకి మనకి ఏం సంబంధం లేదు అని తెగేసి చెప్పింది. ఏమైందే అన్నాడు ప్రసాద్. పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అన్నట్లు నాకు బాగానే శాస్తి జరిగింది అని చెప్పింది వెంకటలక్ష్మి. మళ్ళీ నువ్వేమైనా ఆస్తి, ఇల్లు అని అడిగావా అన్నాడు సీరియస్గా. మీరు వద్దని చెప్పాక నేనెందుకు అడుగుతాను అని అసలు జరిగింది చెప్పింది. నీకేమైనా పిచ్చా, వదినకి ఆ సంబంధం చెయ్యమని చెప్పడానికి అన్నాడు ప్రసాద్. ఏంటండి మీరు కూడా నన్నే అంటారు, 4 సంవత్సరాల నుంచి చూస్తున్నారు, జరగడం లేదు, ఒంటరిగా అలాగే మిగిలిపోద్ది అని దాని మంచికే చెప్పా, అది కూడా వాళ్లకి రాసిపెట్టలేదు అనింది వెంకటలక్ష్మి. నువ్వైతే అలాంటి ఇంటికి వెళ్తావా లక్ష్మి అని సూటిగా అడిగాడు. చీ, నాకేం కర్మ అలా పోవడానికి అని చీదరింపుగా చూసింది. మరి మీ అక్క మాత్రం నీలాంటి ఆడపిల్లేగా, తనకి ఆశలు ఉంటాయి కదా లక్ష్మి చేసుకోబోయేవాడి గురించి, తాను మాత్రం జీవితంలో ఏం చూసింది, ఇంటి బాధ్యతలు అన్నీ నెత్తిమీద వేసుకుంది. కనీసం పెళ్లయాక భర్తతో సంతోషంగా ఉండాలని అనుకోదా, పిల్లలున్న వ్యక్తిని చేసుకుని ఎక్కడ సుఖపడాలి, ఇప్పటివరకు మీ ఇంటి బాధ్యత తీసుకుంది, పెళ్లి అయ్యాక ఆ పిల్లలు, మావగారు అని ఆ బాధ్యతలు అంతేనా, అదేనా తన జీవితం అని అడిగాడు. ఇంకోటి చెప్పనా లక్ష్మి, మనం కూడా ఒక కారణమే మీ అక్క పెళ్లి కాకపోవడానికి, మీకు ఆర్థిక స్తోమత లేనప్పుడు వచ్చిన సంబంధాలు, మీరు కట్నం ఇవ్వలేదని, మీ అక్కకి చదువు లేదని వద్దన్నారు, కాని మీ అక్క ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాత అక్కకి పెళ్లి కాకుండా చెల్లి పెళ్లి చేసుకుందని వెళ్ళిపోయారు, మనం 1 సంవత్సరం ఆగి ఉంటే మీ అక్కకి పెళ్లి అయ్యుండేది అని చెప్పాడు ప్రసాద్. నిజాలు వినడానికి కష్టంగా ఉన్న చూడండి, ఏదో ఒక విధంగా పెళ్లి జరుగుతుందని చెప్పా, వాళ్ల కర్మ, మనకి ఈ విషయము మీద గొడవలేదు, వాళ్ల గురించి నా దగ్గర మాట్లాడొద్దు అని చెప్పింది. ఇంక తనకి చెప్పడం అనవసరం అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రోజుల అలా గడుస్తున్నాయి. భాగ్యలక్ష్మికి వచ్చే సంబంధాలు తగ్గుతున్నాయి. బిజినెస్ మాత్రం బాగానే నడుస్తుంది. ఆ క్రమంలోనే తాను డైలీ స్నాక్స్ సప్లై చేసే షాప్ ఓనర్ భాగ్యలక్ష్మి తండ్రితో ఒక సంబంధం చెప్పాడు. అబ్బాయి పేరు కృష్ణ, మన పక్క చిన్న పల్లెటూరు, ఎంఆర్ఓ ఆఫీస్లో పని, గవర్నమెంట్ ఉద్యోగం, ఒక్కడే అబ్బాయి, కొంచెం పొలం ఉంది, మంచిగానే సెటిల్ అయిన ఫ్యామిలీ, ఊరిలో ఒక ఇల్లు ఉంది. ఈ మధ్యనే ఇక్కడ ఉద్యోగం వచ్చాక మన ఇంటికి దగ్గరలో ఒక ఇల్లు కూడా కొన్నారు. పెళ్లి అయ్యాక అమ్మాయితో ఇక్కడే ఉంటారు. మీరు పెళ్లిచూపులకి సరే అంటే మంచి రోజు చూసి తీసుకొస్తా అన్నాడు. సరేనండి అని పెళ్లి చూపులకి రోజు మాట్లాడుకున్నారు. పెళ్లి చూపులలోనే భాగ్యలక్ష్మి తన గురించి చెప్తూ, నేను ఆడపిల్లనే అయినా పెళ్లి తర్వాత కూడా మా అమ్మ, నాన్న బాధ్యత నాదే, అలాగే మీ వాళ్ల బాధ్యత కూడా నేను తీసుకుంటాను, వంట చేసి సంపాదించే డబ్బే మా వాళ్లకి పెడతాను, అది నా బాధ్యత, పెళ్లైనా నేను పని చేస్తాను, ఈ విషయములో మీకే నభ్యంతరం లేకపోతే అని అతని వైపు చూసింది. నా పేరు కృష్ణ అండి అన్నాడు. మీకు నేను చెప్పినదానికి అభ్యంతరం లేదా అని అడిగింది. ఉందండి అన్నాడు సీరియస్గా. ఇది తనకేం కొత్త కాదు, చాలామంది దగ్గర నుంచి ఈ సమాధానం వినింది కాబట్టి షాక్ అవ్వకుండా ఒక చిన్న నవ్వు నవ్వి, సరే అర్థం అయింది. ఏం అర్థం అయింది భాగ్యలక్ష్మి గారు అన్నాడు. మీకు నేను చెప్పింది నచ్చలేదు అని అంది. అవునండి, పెళ్లయాక ఎవరి డబ్బులతో ఎవరిని చూస్తే ఏమవుతుందండి, అంటే మీ ఉద్దేశం నా డబ్బులు మా వాళ్లకి, నీ డబ్బులు మీ వాళ్లకి అనేగా చెప్పారు అన్నాడు. అయ్యో నేను అలా అనలేదండి, నా పేరెంట్స్ బాధ్యత నా మీద ఉంది అని అంది. అలా అయితే
నాకు మీ వాళ్ళకి సంబంధం లేదనేగా అన్నాడు. అలా కాదండి అని ఏదో చెప్పేలోపు నాకు మీ ఆలోచన విధానం బాగా నచ్చింది. మీకు నేను నచ్చితే మీ వాళ్ళకి నాకు సంబంధం ఉండాలి అనుకుంటే నేను నచ్చాను అని మీ వాళ్ళకి చెప్పండి అన్నాడు. తనేమన్నాడో అర్థమయ్యి సిగ్గుతో కిందకి వెళ్ళిపోయింది. ఇంట్లో వాళ్లకి కూడా సంబంధం నచ్చడంతో ముహూర్తాలు పెట్టారు. ఎంగేజ్మెంట్ వద్దని డైరెక్ట్గా పెళ్లి ముహూర్తాలు పెట్టమని అబ్బాయి అమ్మ నాన్న వాళ్లు చెప్పడంతో పెళ్లి ముహూర్తం పెట్టారు. ఇంకో 20 రోజుల్లో పెళ్లి పెట్టుకోవడంతో రమేష్, బుజ్జమ్మ కొంచెం భయపడ్డారు పనులు ఎలా అవుతాయో అని. భాగ్యలక్ష్మికి పెళ్లి కుదిరింది అని చెప్పడానికి రమేష్, బుజ్జమ్మ, వెంకటలక్ష్మి వాళ్ళింటికి వెళ్లారు. ఆ రోజు ఆదివారం కావడంతో ప్రసాద్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. విషయానికి తెలుసుకుని ప్రసాద్ వాళ్ల ఫ్యామిలీ చాలా సంతోషించారు. వెంకటలక్ష్మి మాత్రం బయటకు నవ్వుతున్న లోపల మాత్రం మనసులో అసూయతో రగిలిపోతుంది. అమ్మ వెంకటలక్ష్మి, మీ కుటుంబం అంతా ముందే వచ్చి పెళ్లి పనులు మీ చేతుల మీదనే చేయాలి అన్నాడు రమేష్. పైకి ఫేక్ స్మైల్ ఇస్తూ, సరే నాన్నా, మీరు అంతగా చెప్పాలా, మేము ముందే వస్తాం. అవును, కట్నం ఎంత అడిగారు అనింది కళ్ళు పెద్దవి చేసుకుని. వాళ్లేం వద్దు అన్నారమ్మా, మనం వట్టి చేతులతో పంపలేం కదా, ఇంటి సామాను, నీకు పెట్టినట్లే బంగారం, పెళ్లి ఖర్చులు అంతే, ఏదో మనకి తగట్టు అని చెప్పింది బుజ్జమ్మ. ఇంట్లో అందరిని పిలిచి ఇంక మేం వెళ్ళొస్తాం అంది బుజ్జమ్మ లేస్తూ. వెంకటలక్ష్మి మాత్రం మనసులో ఉన్న ఒక్క ఇల్లు దాని పేరు మీదే రాసేసి ఉంటారు. ఛ, ఈయనొకడు, ఆ రోజు నేను ఎలాగో ఒకలాగా సగభాగం తీసుకొని ఉంటాను అంతా చెడగొట్టాడు అని తిట్టుకుంది భర్తని. లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు అని అనుమానంగా లక్ష్మివైపు చూశాడు. ఏం లేదండి, పెళ్లికి తక్కువ టైనుంది కదా, అదే ఆలోచిస్తున్నా. నువ్వేం ఆలోచించొద్దమ్మా, అబ్బాయి వాళ్లు కూడా సాయం చేస్తారులే అని వెళ్ళొస్తాం అమ్మా అని ఇద్దరు లేచారు. ఉండండి మావయ్య, భోజనం చేసి వెళ్ళొచ్చు. వద్దు బాబూ, ఇంటికెళ్ళి పెళ్లికి పిలవాల్సిన లిస్ట్ రాసుకోవాలి. రేపటి నుంచి కళ్యాణ మండపం, కార్డులు ప్రింటింగ్, షాపింగ్ అన్నీ చూసుకోవాలి బాబూ. మీరు ఖాళీగా ఉన్నప్పుడు చెప్పారంటే కళ్యాణ మండపం చూడ్డానికి వెళదాం అన్నాడు రమేష్. మీ ఇష్టం మావయ్య, నాదేం లేదు, లీవ్ తీసుకుంటా అన్నాడు. లీవ్ వద్దులే బాబూ, పనయ్యాక సాయంత్రం పూట వెళదాం రేపు అన్నాడు. అలాగే మావయ్య, నేనే ఇంటికొస్తా అన్నాడు ప్రసాద్. సరే బాబు అని వెళ్ళిపోయారు. 20 రోజులు 2 రోజులు లాగా అయిపోయాయి. పెళ్లిరోజు రానే వచ్చేసింది. చిన్న కూతురికి తన చేతుల మీదుగా పెళ్లి చెయ్యలేకపోయారని భాగ్యలక్ష్మి పెళ్లి మాత్రం ఖర్చుకి వెనకాడకుండా ఘనంగా చేస్తున్నారు. అది చూసి వెంకటలక్ష్మి కడుపులో మంటలకి పెట్రోల్ పోసి ఇంకాస్త లేపినట్లు అయింది. పెళ్లిలో అందరూ, ఏమే వెంకటలక్ష్మి, అక్క పెళ్లి అయ్యేవరకు ఆగలేకపోయావా అని ఆటపట్టించడం మొదలుపెట్టారు. దానితో ఇంక పెళ్లి మండపంలోకి కూడా రాకుండా ఒక రూంలో ఉండిపోయింది. పెళ్లి అప్పగింతలు అయిపోవడంతో భాగ్యలక్ష్మి అత్తారింటికి, బంధువులు వాళ్ళింటికి వెళ్ళిపోయారు. కాపురం మారి భర్తతో పాటు కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసింది భాగ్యలక్ష్మి. ఇంట్లో రమేష్, బుజ్జమ్మ మిగలడంతో ఇల్లంత కాంతి లేనట్లు సందడిపోయింది. అప్పుడప్పుడు భాగ్యలక్ష్మి వచ్చిపోవడమే కాని వెంకటలక్ష్మి ఇంటికి రావడం కూడా మానేసింది. రమేష్, బుజ్జమ్మ వెళ్లి అప్పుడప్పుడు పాపని చూసి ఏదైనా తీసిచ్చి వచ్చేవాళ్లు. అలా 3 నెలలు గడిచిపోయాయి. భాగ్యలక్ష్మి సంతోషంగా కాపురం చేసుకుంటుంది. ఆర్థికంగా కూడా ముందుకు సాగుతుంది. భాగ్యలక్ష్మి భర్త కృష్ణ కూడా ఆమె బిజినెస్కి, తన సర్కిల్లో ఉన్న వాళ్లకి చెప్పి తనకు చేతనైన సాయం చేస్తున్నాడు. ఇంతలో ప్రసాద్ చెల్లి యమునకి చదువు అయిపోవడంతో వెంకటలక్ష్మి పెళ్లి చేసుకోమని పోరు మొదలుపెట్టింది. యమున మాత్రం, నేను ఎంబీఏ చెయ్యాలి వదినా, తర్వాత మంచి ఉద్యోగం చేస్తాను, మిమ్మల్ని బాగా చూసుకుంటా వదినా అంది. కుదరదని చెప్తే అక్కడే ఉన్న ప్రసాద్ ఏమైనా అంటాడని ఏం మాట్లాడకుండా కూర్చుంది. నువ్వెంతవరకు చదవాలనుకున్నావో అంత చదువుకో చిన్ని, ఈ అన్న నిన్ను చదివిస్తాడమ్మా అనగానే యమున థాంక్స్ అన్నయ్య అంది. అది చూసి వెంకటలక్ష్మి మూతి తిప్పుతూ చదివిస్తాడమ్మ చదివిస్తాడు. మమ్మల్ని రోడ్ మీద పడేసే వరకు నువ్వు నిద్రపోయేలా లేవుగా, నీ పని ఎలా చెప్పాలో నాకు తెలుసు అని మనసులో అనుకుంది. మరుసటి రోజు ప్రసాద్ వెళ్లడంతో యమున బ్రెయిన్ వాష్ చెయ్యడానికి మంచిగా యమున దగ్గరకి వెళ్లి, ఇక్కడేమి చేస్తున్నావ్ యమున అని అడిగింది. ఏం లేదు వదినా, ఖాళీగానే ఉన్నాను అని చెప్పింది. ఇలా రా, మేడ మీదకి వెళదాం, మాట్లాడాలి నీతో అని పైకి తీసుకెళ్ళింది. ఏంటి వదినా
అని అడిగింది. యమున ఏం లేదు, నీకు ఒక మంచి సంబంధం చూశాను. అబ్బాయికి మంచి ఉద్యోగం, సొంత ఇల్లు, మంచి కుటుంబం. నీకు ఈడు జోడు బాగుంటాడు అని చెప్పింది. అదేంటి వదినా, నేను చదువుకోవాలని చెప్పా కదా అని అడిగింది. పెళ్లి చేసుకున్న నీ చదువుకి ఏం ఇబ్బంది ఉండదమ్మా, వాళ్ళు చదివిస్తారు, ఉద్యోగం కూడా చెయ్యొచ్చు, అంతా నీ ఇష్టమే అని నవ్వుతూ చెప్పి, అంతలోనే ఏడుపు మొహం పెట్టి, మీ అన్న చదివిస్తా అని అంటున్నాడు కాని ఎంత డబ్బు ఖర్చు అవుతుందమ్మా, ఇప్పటికే పాపకి ఖర్చులు, అత్తగారు మావయ్యగారి హాస్పిటల్ ఖర్చులు, ఇంటి ఖర్చులు అన్నీ ఒక్కరేగా లాక్కొస్తున్నారు. ఇప్పటివరకు నీ చదువుకి కూడా చాలా అయింది, ఇంకా పెట్టాలంటే అప్పు చెయ్యాలి. చేతిలో రూపాయి లేకుండా అప్పుల పాలు అయ్యి మీ అన్నని రోడ్మీద పడమంటావా యమున అని బాధగా అడిగింది. అంతా విని తాను చదువుకోవడం వదినకి ఇష్టం లేదని అర్థమయ్యి తన మనసు చంపుకుని, ఇవన్నీ నాకు తెలీదు వదినా, నేను అన్నయ్య రాగానే చెప్తాను, ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుంటాను అని చెప్పింది. అది విని, పర్లేదమ్మా, నీకు చదువుకోవాలని ఉంటే చదువుకో, నా మాటలు విని నీ మనసు మార్చుకోకు, మీ అన్నకి చెప్తే మళ్ళీ నన్ను తిడతాడు, ఏదో మీ అన్న కష్టం చూడలేక చెప్పా అంది వెంకటలక్ష్మి. నేను అన్నతో ఏం చెప్పను వదినా, నేనే ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్తాను అని చెప్పి బాధగా కిందకి వెళ్ళిపోయింది. అక్కడే నిలబడి చూస్తూ ఉద్యోగం కాదే, నీకు పెళ్లి చేసేస్తే ఒక పని అయిపోతుంది అనింది. సాయంత్రం ప్రసాద్ ఇంటికి వచ్చి రాత్రి భోజనం చేస్తూ, చిన్ని కాలేజీ చూసుకున్నావా, మళ్ళీ సీట్లు అయిపోతాయి అన్నాడు. అన్న అడగ్గానే తన వైపు చూసి, నేను ఏదైనా జాబ్ చూసుకుంటా అన్నయ్య, నాకు ఇదే బెటర్ అనిపిస్తుంది అని చెప్పింది. సడన్గా ఏంటి, నిన్న నువ్వే కదా ఎంబీఏ చేస్తా అన్నావన్నాడు అనుమానంగా చూస్తూ. మళ్ళీ చదివే ఓపిక నాకు లేదు, నేను ఒక జాబ్ చూసుకుంటా అని చెప్పింది. వెంకటలక్ష్మి యమునకి తోడుపోయి, ఏంటండీ బలవంతం చేస్తారు, ఎప్పుడైనా ఉద్యోగం చెయ్యడానికే కదా చదువుతారు, అదేదో ఇప్పుడే చేస్తుంది అని చెప్పింది. చేస్తుంది లక్ష్మి, మీ బావగారు చేసే గవర్నమెంట్ పనికి నా పనికి తేడా ఉంది కదా, అలాగే ఇది కూడా అని అరిచాడు. ఆ మాట విని వెంకటలక్ష్మికి కోపం వచ్చి, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారేందుకు అని అరిచింది. తక్కువ చేసుకోవడం కాదు, వాత్సవం చెప్తున్నా అన్నాడు. గొడవ పెద్దది అవుతుందని, ప్లీజ్ అన్నయ్య ఆగండి, నాకు ఇష్టం లేదు, వదిలేయండి, ఉద్యోగం చేస్తా అన్నా కదా అని ప్లేట్ సింక్లో వేసి తన రూంకి వెళ్ళిపోయింది. ఇంక తనని బలవంతం చెయ్యకూడదని తాను కూడా తిని లేచి పడుకోవడానికి వెళ్ళిపోయాడు. రూంలోకి వచ్చిన వెంకటలక్ష్మి ఏమండి యమున ఉద్యోగం చేసి మనల్ని చూసుకోవాలా, తనకి ఎందుకు అంత కష్టం అని మెల్లగా అంది. ఉద్యోగం కష్టం ఏం కాదు లక్ష్మి, ఎవరిమీద ఆధారపడకుండా బ్రతకడానికి తన సంపాదన తానే సంపాదించుకుంటుంది అని చెప్పాడు. అది కాదండి, మొన్న ఒక సంబంధం చెప్పా కదా, అబ్బాయిది మంచి ఉద్యోగం అంది, మంచి కుటుంబం, మా అక్క భాగ్యలక్ష్మి వాళ్ల అత్తగారు అడిగారు, పెళ్ళయ్యక అయినా ఉద్యోగం చేసుకోవచ్చు, మంచి సంబంధం పోతే మళ్ళీ రాదు, తాను ఎలాగో చదవను అంటుంది కదా, మీరొకసారి ఈ సంబంధం గురించి మావయ్య వాళ్లకి చెప్పండి, మా అక్క కూడా మంచి సంబంధం అని చెప్పింది అని ప్రసాద్కి మంచిగా నూరిపోసింది. చదువుకి చెప్పినట్లే పెళ్లికి కూడా మేడమీదకి తీసుకెళ్లి ఒప్పించి ప్రసాద్ని కూడా పెళ్లికి ఒప్పించేసింది. సంబంధం మంచిది కావడంతో ప్రసాద్ కూడా ఆనందంగా ఒప్పుకున్నాడు. కాకపోతే అబ్బాయికి మంచి ఉద్యోగం, ఆస్తి కూడా బాగా ఉండడంతో కట్నం ఎక్కువ అడిగారు. ప్రసాద్ సంబంధం వదులుకోలేక ఇంటిని ఎవరికీ చెప్పకుండా తాకట్టు పెట్టి పెళ్లి ఘనంగా చేశాడు. యమున చదువుకుంటాను అనడంతో అబ్బాయి వాళ్లే ఫీజు కట్టి కాలేజీలో చేర్పించారు. వెంకటలక్ష్మి కూడా ప్రశాంతంగా పాపని చూసుకుంటుంది. ప్రసాద్ మాత్రం ఇంటి ఖర్చులతో పాటు పెళ్లికి తీసుకున్న లోన్ కూడా కట్టాల్సి రావడంతో తన జీతం చాలక, ఇంట్లో చెప్పలేక, మనసులోనే కుమిలిపోతూ ఓవర్ టైం చేస్తూ, అవి చాలక చిన్న చిన్న అప్పులు తీసుకొని లోన్ కట్టడం స్టార్ట్ చేశాడు. 6 నెలలు గడవగానే భాగ్యలక్ష్మి కన్సీవ్ అవ్వడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొద్ది నెలల తర్వాత డెలివరీ కోసం పుట్టింటికి చేరింది భాగ్యలక్ష్మి. తనని చూడ్డానికి వచ్చిన ప్రసాద్ని చూసి షాక్ అయింది. బాగా బక్క చిక్కిపోయి, మొహం పీక్కుపోయి, అసల రూపు లేకుండా పోయిన ప్రసాద్ని చూసి, ఏమైంది ప్రసాద్ అలా అయిపోయావ్ ఏంటి అని అడిగింది. అక్కడే ఉన్న రమేష్ ఓవర్ టైం డ్యూటీ చేస్తున్నాడమ్మా, అందుకే అలా అయిపోతున్నాడు. మీ చెల్లి చదువుకుంది కదా, ఏదో ఒక ఉద్యోగానికి వెళ్తే పాపని అత్త మావలు చూసుకుంటే, అది ఒక 4 రాళ్లు సంపాదిస్తే ప్రసాద్కి కొంచెం బాగుంటుంది. అదేమో మా ఆయన బాగానే ఉన్నాడు, మీకేం నొప్పి
అని మనల్నే అంటది అన్నాడు. అది విని నవ్వి, నేనింక వెళ్ళొస్తా అండి అని లేచి వెళ్ళిపోయాడు. అలా చూస్తూ ఉండగానే భాగ్యలక్ష్మికి కూడా డెలివరీ అయి ఒక పాప పుట్టింది. హాస్పిటల్కి ప్రసాద్ వచ్చి పాపను చూసి నవ్వి చేతికి తీసుకుని ముద్దు పెట్టి ఆడిస్తున్నాడు. ఇంతలో ఇంటినుంచి వెంకటలక్ష్మి ఫోన్ చేసి ఏడుస్తూ ఏవండి, ఎవరో రౌడీలు మన ఇంటి మీదకి వచ్చారండి, వస్తువులు బయటేస్తున్నారు అని భయంగా చెప్పింది. ప్రసాద్ షాక్ అయ్యి, నేను ఇప్పుడే వస్తున్నా అని పాపని ఉయ్యాలలో వేసి, నేను ఇప్పుడే వస్తా అని కంగారుగా ఒక రకంగా పరిగెత్తాడు. ఇప్పుడు ఇల్లు అమ్మి రోడ్మీద పడాల అని ప్రసాద్ అమ్మ, నాన్న అక్కడే కూలబడ్డారు. కృష్ణ కూడా కొంచెం షాక్ అయినా, సరేలే ప్రసాద్ అయిందేదో అయిపోయింది, ఒక 2 నెలలు టైం అడుగు, ఇల్లు బ్యాంకు నుంచి విడిపించుకుందాం, ఇప్పుడు వచ్చిన వాళ్లకి నేను సర్దుతాను అన్నాడు. ప్రసాద్ అందుకు ఒప్పుకోలేదు. నేను ఊరికే డబ్బు తీసుకోలేను అని నిర్మోహమాటంగా చెప్పేశాడు. అంతలో ప్రసాద్ వాళ్ల అమ్మగారు, బాబు కృష్ణ ఇల్లు అమ్మడమే దీనికి పరిష్కారం, కొనే వాళ్ళు ఉంటే చూడు బాబు అని చెప్పి లోపలికి వెళ్ళిపోంది. కృష్ణ కూడా మాట్లాడకుండా లేచి హాస్పిటల్కు వచ్చేశాడు. వెంకటలక్ష్మికి చెప్పకుండా ఇల్లు బ్యాంకులో పెట్టడాన్ని పెద్ద గొడవే చేసింది. ప్రసాద్ కూడా, నువ్వే కదా మంచి సంబంధం అని తెచ్చావు, చిన్ని కూడా చదవను అంది, అందుకే కట్నం ఎక్కువైనా పెళ్లి చేశాను అని అరిచాడు. అంత కట్నం అని మాకెందుకు చెప్పలేదు, ఇంకో సంబంధం చూసే వాళ్లం కదా. ఇప్పుడు ఆవిడగారు మహారాణిలాగా అత్తారింట్లో కూర్చుంది, అప్పు కట్టలేక మనం రోడ్మీద పడ్డాం అని అడిగింది. నీకు మీ అమ్మ నాన్న కట్నం ఇస్తే నేగా పెళ్లి జరిగింది, పైగా ఇంట్లో సగభాగం అడిగావు, అప్పుడు ఏమనిపించలేదా, ఇప్పుడు నా చెల్లికి పెట్టేసరికి కష్టం తెలిసిందా అని ఇంకా గట్టిగా అరిచాడు. ఆ మాటతో మాట్లాడకుండా నిజమే, ఎంత లేదన్న కట్నం బంగారం అని, నాకు కూడా 15 లక్షలు వరకు అయ్యుంటది, అందులో పైసా నేను సంపాదించలేదు. అక్క కేటరింగ్ స్టార్ట్ చేశాక నాన్న పనికి కూడా వెళ్లడం మానేసి అక్కకు సహాయంగా ఉన్నాడు. ఏ ఆస్తి అమ్మకుండా నాన్న ఒక్కడే అంత డబ్బు పెట్టగలడా, అంత డబ్బు ఉంటే అక్క పెళ్లి ఎప్పుడో చేసేవాడుగా. అక్క చేసిందా నా పెళ్లి, అది మాత్రం ఒక్కసారిగా అంత డబ్బు ఎలా తెస్తుంది, ఇలాగే అప్పు చేసిందా, చేసిన ఎలా తీర్చింది, ఎంత ఆదాయం ఉన్నా అంత డబ్బు అంటే మాటలు కాదు, పైగా నా డెలివరీ ఖర్చులు అంతా పుట్టింట్లో కాదు, అక్కే చూసింది, అయినా ఏ రోజు నీకు ఇంత డబ్బు పెట్టామని కనీసం చెప్పను కూడా చెప్పలేదు అని తనలో తానే ఏడుస్తుంది. లక్ష్మి ఏడుస్తూ ఉండడంతో ప్రసాద్ కూడా కొంచెం తగ్గి, ఇప్పుడు ఏమైందే, ఎందుకు ఆ ఏడుపు, ఈ ఇల్లు కాకపోతే ఇంకో చిన్న ఇల్లు చూసుకుందాం, నిన్ను పాపని అమ్మ నాన్నకు 3 పూట్ల భోజనం పెట్టగలను, పెద్ద ఇంట్లో ఉంటేనేనా సుఖం అని ఓదార్చాడు. అంత కష్టంలోనూ భర్త అందరి బాగోగులు ఆలోచిస్తుంటే తానెంత స్వార్థపరురాలు అని తలచుకుంటే తన మీద తనకే అసహ్యం వేసింది. మరుసటి రోజు పాపని చూడడానికి ప్రసాద్, వెంకటలక్ష్మి హాస్పిటల్కు వెళ్లారు. అక్కడున్న అందరికి విషయము తెలియడంతో వాళ్లు రాగానే కొంచెం ధైర్యం చెప్పారు. భాగ్యలక్ష్మి కూడా డిశ్చార్జ్ అయ్యి పుట్టింటికి చేరింది. ఇంతలో ప్రసాద్కు అప్పు ఇచ్చిన వాళ్లు కృష్ణకు కాల్ చేయడంతో ప్రసాద్ని పక్కన పెట్టుకుని ఎవరి డబ్బు వాళ్లకి ఇచ్చేశాడు. అంతా కలిపి 2,50,000 అయింది. ఇంకా బ్యాంకులో ఇల్లు 15 లక్షలు ఉండడంతో ఇల్లు అమ్మేయాలని ప్రసాద్ కుటుంబం నిశ్చయించుకున్నారు. భాగ్యలక్ష్మి మాత్రం, ఇల్లు మనమే కొందాం, వాళ్ల దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఇవ్వమని చెప్పుదాం అని కృష్ణకు చెప్పింది. బ్యాంకు రేట్ 15 లక్షలు అంటే ఇల్లు 25 లక్షలపై మాటే, అంత సర్దడం మనకి కూడా కష్టమే కదా అన్నాడు. నిజమే, 10-15 అయితే లోన్ పెట్టొచ్చు, 25 అయితే తాను సర్దలేదు అని అనుకుంది. ఇంతలో వెంకటలక్ష్మి అక్క దగ్గరకు వచ్చి మాట్లాడాలి అనడంతో కూర్చోమంది భాగ్యలక్ష్మి. అక్క, నా పెళ్లికి ఎంత ఖర్చు అయింది అని అడిగింది. ఆ మాట అడుగుతుందని అనుకోని భాగ్యలక్ష్మి వింతగా చూస్తూ, ఇప్పుడు అవన్నీ ఎందుకే అని అడిగింది. చెప్పు అక్క అని అలాగే భాగ్యలక్ష్మి వైపు చూసింది. ఏమో, నాకు తెలీదు, నీ పెళ్లి ఖర్చులు అన్నీ నాన్న చూసుకున్నారు అని చెప్పింది. తండ్రి దగ్గరకి వెళ్ళి అదే ప్రశ్న అడిగింది. రమేష్ కూడా విచిత్రంగా చూస్తూ, ఎందుకమ్మా అని అడిగాడు. చెప్పు నాన్న అంది. అంతా ఒక 15 వరకు అయి ఉంటుంది అన్నాడు. ఎలా కుదిరింది నాన్న అంత డబ్బు అని అడిగింది. అప్పు చేశాం అని చెప్పాడు. ఎలా తీర్చారు నాన్న అంత అప్పు అని మళ్ళీ అడిగింది. ఇప్పుడు అవన్నీ నీకెందుకే, నువ్వు కూడా అలా చేసి మీ ఇంటి మీదున్న అప్పు తీర్చుకుంటావా అని అడిగాడు.
ఏం సమాధానం చెప్పలేదు. రమేష్ మాట్లాడుతూ, నువ్వు అవన్నీ చేయలేవులే అమ్మా, అది కాబట్టి, మగాడిలాగా నిలబడి, నీ పెళ్లి, కాన్పు చేసి పంపి, ఒక్క మాటైనా నేను పెట్టాను అని పైకి చెప్పుకోలేదు. నేనైనా, నీకు అంత పెట్టేవాడిని కాదమ్మా అని వెంకటలక్ష్మి వైపు చూశాడు. ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయింది. పాపని చూసి, ప్రసాద్ వెంకటలక్ష్మి కూడా ఇంటికి బయలుదేరారు. దారిలో ప్రసాద్, నేనేదైనా జాబ్ చూసుకుంటాను అని చెప్పింది. ప్రసాద్ ఏం మాట్లాడలేదు. ఇంటికి వెళ్లే వరకు మౌనం. ఇంటికి వెళ్ళగానే, ప్రసాద్ ఏదో ఒకటి చెప్పు అంది. ఎందుకు అనిపించింది లక్ష్మి నీకు జాబ్ చెయ్యాలని అని అడిగాడు. సారీ ప్రసాద్, నాకు ఇన్ని రోజులు అర్థం కాలేదు ఒక్క మనిషి సంపాదనతో ఇంతమంది బ్రతకాలంటే అని ఏడ్చింది. నేను నీకు తోడుగా ఉద్యోగం చేస్తా ప్రసాద్, నాకు బాధ్యత ఉంది. చదువు రాని మా అక్క తెలివితో ఇంత దూరం మమ్మల్ని లాక్కొచ్చింది. నేను ఎలాగో మా అమ్మ నాన్నని చూసుకునే అదృష్టం కోల్పోయాను. ఇప్పుడు కూడా కళ్ళు తెరుచుకోకపోతే నా అంత స్వార్థపరురాలు ఇంకొకరు ఉండరు అని ఏడ్చింది. ఇంతలో ప్రసాద్ వాళ్ల నాన్న కూడా వచ్చి నేను మీ అమ్మ కూడా అదే అనుకున్నాంరా, ఇంట్లో ఖాళీగానే ఉంటాం కదా, ఒక చిన్న కొట్టు పెట్టుకుందాం అని అన్నాడు. భాగ్యలక్ష్మి పాపకి పురుడు జరిగింది. వెంకటలక్ష్మి తన పాప పురుడుకు అక్క బంగారు, వెండి వస్తువులు అన్నీ తీసివ్వడం గుర్తువచ్చి తాను కూడా ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే ఈరోజు వట్టి చేతులతో వచ్చేదాన్ని కాదు అని బాధపడింది. ప్రసాద్ ఉన్నంతలో వెండి పట్టీలు పాపకు తొడిగారు. ఫంక్షన్ అయిపోయాక వెంకటలక్ష్మికు తాను చేసిన పనులన్నీ గుర్తొచ్చి అక్కడ ఉండలేక వెళ్ళిపోయింది. ప్రసాద్, కృష్ణ మాట్లాడుతూ ఉన్నారు. ప్రసాద్, ఇంటి గురించి బాధపడకు, మనం ఏదో ఒకటి చేద్దాం. నేను బ్యాంకు లోన్ అప్లై చేస్తాను అన్నాడు కృష్ణ. ఇప్పుడు మీరు అవేం చెయ్యొద్దు అన్నా, నాకు తెలిసి పరిస్థితి చక్కబడుతుంది. ఆ నమ్మకం నాకుంది. ఒక సహాయం చెయ్యండి. లక్ష్మి జాబ్ చేస్తా అంటుంది. మీకు తెలిసిన వాళ్లకి చెప్పి పెట్టండి. సరే అలాగే అని మాట్లాడి ప్రసాద్ కూడా అందరికి చెప్పి ఇంటికి బయలుదేరాడు. వెంకటలక్ష్మి జాబ్ చెయ్యాలని అనుకోవడో అందరికి సంతోషంగా అనిపించి ఇప్పటికైనా బాధ్యత తెలిసొచ్చిందని అనుకున్నారు. మరుసటి రోజు వెంకటలక్ష్మి అక్క పెట్టిన బంగారం భర్తకు ఇచ్చి మావయ్య వాళ్లు కొట్టు పెట్టుకుంటా అన్నారుగా, పెట్టుబడికు ఇవి తాకట్టు పెట్టండి అని ఇచ్చింది. అది చూసి ప్రసాద్కు వెంకటలక్ష్మి మార్పు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎప్పుడు ఇవి నావి, ఇవి మీవి అనే వెంకటలక్ష్మి ఇలా తన బంగారం ఇవ్వడం అత్తగారికి మావగారికి కూడా ఆశ్చర్యం వేసింది. ఒక నెల తరువాత లక్ష్మి జీతం పడింది. ఇదిగో 25,000 అని లక్ష్మి చేతిలో పెట్టాడు ప్రసాద్. నాకు క్రెడిట్ అయింది అంది. 15,000 అని చెప్పింది లక్ష్మి. అత్తగారు కూడా వచ్చి మీ ఇద్దరికంటే నా ఆదాయం ఎక్కువ అని 30,000 కోడలి చేతిలో పెట్టింది. కొట్టుపెట్టిన కొత్తలో పెద్దగా ఆదాయం వచ్చేది కాదు కాని మెల్లగా 5-10 నుంచి షాప్ కొంచెం పెద్దది అయ్యేసరికి ఇప్పుడు 30,000 అయింది. కొంత బ్యాంకు లోన్కు, కొంత పాప ఖర్చు, ఇంటి ఖర్చు పోయినా చాలానే మిగిలింది. ఇంతలో యమునకు కూడా MBA పూర్తి అయి ఉద్యోగం కోసం వెతుకుతుంది. భాగ్యలక్ష్మి ఇంట్లో 2 కూతుర్లు చక్కగా సెటిల్ అయిపోవడంతో ప్రశాంతంగా ఉన్నారు. ఆడపిల్లకు పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందని అనుకున్నవాళ్లే ఇప్పుడు ఆడపిల్ల అయినా మగపిల్లాడు అయినా వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడితేనే తల్లి తండ్రిగా వాళ్ల బాధ్యత పూర్తి అవుతుంది అని తెలుసుకున్నారు. అది తమకంటే ముందే తెలుసుకుని తన కాళ్లమీద తానే నిలబడిన భాగ్యలక్ష్మిని తలచుకుని గర్వపడ్డారు. అలాంటి కూతురుని దేవుడు ప్రతి ఇంట్లో ఇవ్వాలని దేవుడికి నమస్కారం పెట్టారు బుజ్జమ్మ, రమేష్.